ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వర్గపు మీడియా మాత్రం తరచుగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇంట్లో నుండి బయటకు వెళ్తే చాలు ఆయన ఏం చేస్తున్నారు అని ఆయన ఏదో ఒక రకంగా ప్రజల్లో ఆయనపై నెగిటివిటీ తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో అయితే ఒక వర్గపు మీడియా అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని సినిమా ఫంక్షన్లో అటెండ్ కావడం జరిగింది. అయితే తాజాగా బ్రహ్మానందం సంబంధించిన ఒక సినిమా ఫంక్షన్ లో అయితే మెగాస్టార్ చిరంజీవి గారు హాజరు కావడం జరిగింది. అయితే ఒక సినిమా తాత మనవడు. సో తాత మనవడు మధ్య ఉండే అనుబంధం గురించి ఉన్న ఆ సినిమా ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు పాల్గొన్న సందర్భంలో అక్కడ యాంకర్ గా ఉన్న సుమ మెగాస్టార్ చిరంజీవి గారిని మీకు మీ తాత గారికి ఏ విధమైన అనుబంధం ఉంది అని చెప్పేసి సుమ అడగగా మెగాస్టార్ చిరంజీవి గారేమో మా తాత చాలా మందికి సహాయం చేసేవారు, ఆ విధంగానే ఆయన అలవాటు నాకు వచ్చాయి అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పుకు వచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ తేజ గురించి మాట్లాడుకుంటూ రామ్ చరణ్ వాళ్ళ తాత ఏమో అనగా మా నాన్నగారు చాలా మందికి సహాయంతో పాటు ఆయన చాలా అందగాడు, ఆయన అందమే రామ్ చరణ్ తేజకు వచ్చింది అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అలాగే మాట్లాడుతూ రామ్ చరణ్ కూతురు గురించి మాట్లాడుతూ ఇప్పుడు రామ్ చరణ్ కి కూతురు పుట్టింది, ఆ తర్వాత నెక్స్ట్ కొడుకు పుడితే బాగుంటుంది అని కోరుకుంటున్నాను అని చెప్పేసి చిరంజీవి గారు అన్నారు. మా ఇంట్లో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, కానీ నా లెగసీని ముందుకు తీసుకువెళ్ళడానికి నెక్స్ట్ జనరేషన్ లో ఒక అబ్బాయి పుడితే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను అని చిరంజీవి గారు అనడం, ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఒక వర్గపు మీడియా వైరల్ చేస్తూ చిరంజీవి మాట్లాడింది తప్పంటూ ఏదో సోషల్ మీడియాలో చిరంజీవిపై బురద జల్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కేవలం మొదటిదే కాదు, గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి గారు పలానా పార్టీలో చేరబోతున్నారంటూ, ఏదో పార్టీలో రాజ్యసభకు వెళ్తున్నారు అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే నిన్న స్టేజ్ పై మెగాస్టార్ చిరంజీవి గారు తాను రాజకీయాల్లోకి రావడం లేదు, ఈ జన్మ మొత్తం నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించడంతో ఒక్కసారిగా రోజు మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి పొలిటికల్ న్యూస్లు వేసిన ఛానల్స్ కి మెగాస్టార్ గురించి మాట్లాడుకోవడానికి స్టఫ్ లేకుండా పోయింది. మెగాస్టార్ గురించే కాదు, ప్రజెంట్ మీడియాలో సోషల్ మీడియాలో ఏదైనా చర్చ పెట్టడానికి కూడా ఏ ఇష్యూ లేకుండా పోయింది. ఎలక్షన్లు దూరంగా ఉన్నాయి, సొసైటీలో ఏ సెలబ్రిటీకి సంబంధించిన ఇష్యూలు కూడా పెద్దగా జరగడం లేదు. అలాగే తాజాగా నిన్న మొన్న జనసేన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ వాటికి త్వరగా చెక్ పడడంతో ఇక మీడియానికి ఏ కంటెంట్ లేకపోవడంతో ఇలా చిరంజీవిపై బురద జల్లే ప్రయత్నం అయితే మొదలు పెట్టాయి కొన్ని మీడియా ఛానల్స్. ఇలా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చేసినా కానీ దాంట్లో తప్పు తేలాడి మెగాస్టార్ చిరంజీవిపై బురద జల్లడానికి అయితే కొన్ని ఛానల్స్ అయితే ప్రయత్నాలు అయితే ఇలా చేస్తూనే ఉన్నాయి.